ఆపరేషన్ అయిన తర్వాత పాపని నాకు ఒకసారి చూపించేసి ఇంకా పిల్లల డాక్టర్ అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఒక 2 డేస్ బాక్స్లో పెట్టేశారు పాపని. వెయిట్ తక్కువ ఉందనేసి పెట్టేశారనమాట. ఇంకా నాకు అసలు చూపించలేదండి 2 డేస్ వరకు. ఇంకా నాకు ఆపరేషన్ అయిన తర్వాత స్టిచెస్ అన్నీ వేసిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టాక ఒక 4-5 గంటలు ఐసీయూలోనే అబ్జర్వ్ చేశారనమాట. ఏమైనా ఇన్ఫెక్షన్ అలా వస్తుందా అని చెప్పి నన్ను ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్లో ఉంచారనమాట. తర్వాత ఇంకా అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు నన్ను ఒక్కొక్కరుగా వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. నాకైతే కొంచెం మెలకు ఉంది, కొంచెం మెలకు అయితే లేదండి, మత్తుగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు పిలిచి మాట్లాడేది కూడా నాకు అంతగా వినిపించలేదు. ఇంకా జరిగిందంతా మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్తే ఇంకా ఆ రోజు నైటే టికెట్ అనేది బుకింగ్ చేసుకొని తెల్లారేసరికి మా హస్బెండ్ వచ్చేసారనమాట నా దగ్గరికి. ఇంకా పాపను చూడాలని నేను ఒకటే గోల్ చేశాను, ఒకసారి కూడా చూపించలేదు. నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.